హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్ అండి. ప్రీవియస్ క్లాస్ లో మనము 7th క్లాస్ స్ఫూర్తి ప్రదాతలు లాస్ట్ లెసన్ వరకు వచ్చేసాం. మొత్తం మనకి కంప్లీట్ అయిపోయింది. కానీ మనం ఇంకా ఇవాళ 8th క్లాస్ ఎందుకు స్టార్ట్ చేసుకోలేదంటే చెప్పాను నేను. ఆ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ పార్ట్ ఉంది, వ్యాకరణ విభాగం. సో ఆ అక్షర విభాగం, ఆ వ్యాకరణ విభాగం అదంతా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దాని నుంచి మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో సంధి సూత్రాలు అవన్నీ అక్కడ నిత్యం అంటే ఏంటి, నిషేధం, బాహుళం, వైకల్పికం ఇలాంటివన్నీ, కర్త కర్మ క్రియల గురించి ఇంకా వాటికి సంబంధించిన విషయాలన్నీ చాలా ఉన్నాయి అక్కడ. సో వేటిని కూడా మనం మిస్ చేసుకోకుండా చదువుకోవాలి. మనం వాటిలో ఏ ఒక్కటి మిస్ చేసుకున్నా అక్కడ నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి బిట్ వస్తే తర్వాత మనం వాటిని మిస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ నేర్చుకోవాలి మనం. కాబట్టి నేను దాన్ని కూడా వదలకుండా అది కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో, ఎక్కడా కూడా మిస్ చేయొద్దు అనే ఉద్దేశంతో దాన్ని కూడా ఒక క్లాస్ గా చెప్తున్నాను. సో అదంతా చెప్పడానికి ఒక మినిమం ఒక ½ అవర్ పట్టింది. చాలా ఎక్కువగానే ఉంది. దాని గురించి క్లియర్ గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. యాక్చువల్ గా మనము క్లాస్ లో ఏమో సంధి సూత్రం గురించే చూసుకున్నాం, కానీ దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు. సో వాటన్నిటిని మనం క్లాస్ లో జస్ట్ నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బట్ ఈ రోజు అక్కడ వ్యాకరణ విభాగం దగ్గర మనం వాటిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఈ వీడియో మనకి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ప్రీవియస్ గా నేను ఆల్రెడీ 6th క్లాస్ తెలుగు అలాగే 7th క్లాస్ తెలుగు కూడా మొత్తం అయిపోయింది, లాస్ట్ వ్యాకరణ విభాగం తప్ప. ఇవన్నీ నేను క్లియర్ గా టెక్స్చువల్ గ్రామర్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి. ఆ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అంటే, ఎక్కడ కూడా బిట్ మిస్ అవ్వకుండా, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటి అంటే, నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు చెప్పిన క్లాసెస్ కి సంబంధించి పీడిఎఫ్స్ అని టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నానండి. ఆ ఛానల్ కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకసారి వెళ్ళి లింక్ లో ఓపెన్ చేసేసి జాయిన్ అయిపోండి ఛానల్లో. సో దీనికి సంబంధించిన ప్రతి పీడిఎఫ్ మీకు అక్కడ దొరుకుతుంది. ఓకేనా? ఇంకెందుకు లేట్ చేయకుండా మనమైతే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంకా మనం మన టాపిక్ లోకి వచ్చేసినట్టయితే, ప్రీవియస్ క్లాసెస్ లో మనము 12th లెసన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. పూర్తి ప్రదాతలు లెసన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. నేను మీకు ఆ క్లాస్ లోనే చెప్పాను ఏంటంటే, టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ఆ పద విజ్ఞానం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ మనకి మాక్సిమం అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకు అడిగే అర్థాలు కానీ పర్యాయ పదాలు కానీ ఇలాంటి వాటికి సంబంధించినంత ఈ పద విజ్ఞానం నుంచి అడగడానికి మాక్సిమం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పాను. సో దీన్ని మనం ఎక్కడ మిస్ చేసుకోకుండా క్లియర్గా ఇదంతా మనం చదువుకోవాల్సిన అవసరం అయితే మనకి చాలా ఉంది. చూడండి, ఆ తర్వాత విభక్తి ప్రత్యయాలకు సంబంధించి ఇక్కడ ప్రతిదీ వ్యాకరణ విజ్ఞానము, పర్యాయ పదాలు, విభక్తులు ఇవన్నీ ఇచ్చున్నాడు. సో మనకి టెక్స్ట్ బుక్ లో చివరి అట్ట వరకు ఉన్న ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. చివరి అట్ట మీద ఉన్న పద్యంతో సహా ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. ఎక్కడి నుంచి ఏం అడుగుతాడో కూడా మనం చెప్పలేం. ఇది అడగకూడదు అన్న రూల్ కూడా లేదు. సో మనం ప్రతిదీ నేర్చుకోవాలి. అందుకని ఈ వ్యాకరణ విజ్ఞానము ఇవంతా కూడా మనం ఇవాళ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఇది విభక్తి ప్రత్యయాలకు సంబంధించిన బాక్స్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ మనందరికీ విభక్తి ప్రత్యయాలు అందరికీ తెలిసినవే కాబట్టి దీన్ని నేను అంత స్ట్రెస్ చేయాలి అనుకోవట్లేదు. సో ఎందుకు టైం వేస్ట్ అనే ఇదిలో చూడండి, మన వ్యాకరణ విజ్ఞానంలోకి వద్దాము. మనము ఎక్కువ చూడాల్సిన అంశం ఏంటంటే ఇదే. సో ఇందులో నుంచి బిట్ అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని నచ్చం ఒక క్లాస్గా సపరేట్గా చెప్తున్నాను. ఇందులో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం అన్ని ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క చోట అంటే నిత్యము, నిషేధము, బహుళము, వైకల్పికము, సంధి అంటే ఏంది ఇవన్నీ ఆల్రెడీ మనకు వచ్చున్నాయి. లెసన్స్లో వచ్చిన దగ్గర నేను వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. బహుళం అంటే ఏంటి, వైకల్పికం అంటే ఏంటి, నిషేధం అంటే ఏంటి, నిత్యం అంటే ఏంటి అన్ని. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి జస్ట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ వ్యాకరణ విజ్ఞానంలో సంధి అంటే ఏంటంటే, పూర్వ పరస్వరాలకు పరస్పరం ఏకాదేశం కావడమే సంధి. ఆల్రెడీ పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి మనం చెప్పుకున్నాం. పూర్వ పదం, పరపదం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు రాముడు అతడు అనేది ఉంది. రాముడు అనేది పూర్వ పదము, అతడు అనేది పరపదము. ఈ ఈ పూర్వ పదం చివర ఉన్న అక్షరంలో ఉన్న స్వరాలని, ఇప్పుడు డు ఉందనుకోండి, డూలో డ్ ప్లస్ ఉ, వీటిని స్వరాలు అంటాం. ఇందులో పూర్వస్వరం ఉ, పరస్వరం ఆ, వీటి రెండిటికి పరస్పరం ఏకాదేశం కావడమే అలా జరిగితే దాన్ని సంధి అని అంటాం. సో పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం కావడమే సంధి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం సంధి చెప్పుకున్నాం, పూర్వస్వరం చెప్పుకున్నాం, పరస్వరం చెప్పుకున్నాం, పూర్వ పదం చెప్పుకున్నాం, పరపదం చెప్పుకున్నాం. ఇక్కడ ఇవన్నీ వచ్చేసాయి. తర్వాత చూస్తే సంధి అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఆ సంధిలో నిత్యంగా, నిషేధంగా, వైకల్పికంగా, బహుళంగా ఇలా జరుగుతూ ఉంటాయి. వాటిలో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు
ఫస్ట్ నిత్యం చూద్దాం. నిత్యం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడం. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు, ఇది ఉత్వ సంధి. ఇక్కడ ఊ అనే స్వరానికి ఆ పరమైంది, ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము. సో ఇది ఉత్వ సంధి సూత్రం. ఈ సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం అనేది తప్పనిసరిగా జరిగితే అది నిత్యం. ఉత్వ సంధి అనేది నిత్యము. అది నిత్యంగా రాని సందర్భాలు రెండు సందర్భాలు అని చెప్పుకున్నాం. ఆ 2 సందర్భాల గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో 6th క్లాస్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి క్లియర్గా ఒక వీడియోలో. సో మీరు అక్కడ చూసుకోవచ్చు దాని గురించి. సంధి నిత్యం అంటే ఏంటో చూసాం. ఇక్కడ చూడండి, జనకుడు ప్లస్ ఇతడు, జనకుడితడు, ఇది ఉత్వ సంధి. డూకి ఉడ్ ప్లస్ ఊ, డూ అయింది, డూకి ఈ అచ్చుపరమైంది. సో ఉత్వ సంధి ఇది, అది నిత్యంగా జరుగుతుంది. సంధి నిత్యం అంటే ఏంటో చూసాం. ఇప్పుడు నిషేధం. నిషేధం అంటే ఈ సూత్రంలో చెప్పిన వ్యాకరణం ఉండేది కదా, ఆ వ్యాకరణ కార్యం రాకపోవడమే నిషేధం. వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరిగితే నిత్యం, అది జరగకపోతే నిషేధం. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూడండి. మా ప్లస్ అత్త, యాక్చువల్గా సంధి జరిగితే మా అత్త అని రావాలి, మా అత్త అని రావాలి, కానీ రాకుండా మా యత్త వచ్చింది. సో ఇలా సంధి జరగకపోవడాన్నే, సంధి కార్యం రాకపోవడాన్నే నిషేధం అంటారు. ఇంకా వైకల్పికం. వైకల్పికం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం ఉండేది కదా, అది జరిగిన రూపము జరగని రూపము ఇలా రెండిటిగా వస్తే అది వైకల్పికం. ఇప్పుడు అది ప్లస్ ఏమి ఉంది, అదేమి అని ఒకటి వస్తుంది, ఇది సంధి జరిగిన రూపం. అది ఏమి, ఇది సంధి జరగని రూపం. ఇలా 2 కనుక వస్తే అది వైకల్పికం. ఇంకా నెక్స్ట్ బహుళం. బహుళం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం ఉండిద్ది కదా, అది కొన్ని సందర్భాల్లో నిత్యంగా, కొన్నిటిల్లో నిషేధంగా, కొన్ని వైకల్పికంగా, కొన్నిసార్లలో అన్య విధంగా, ఇలా 4 రకాలుగా జరిగితే దాన్ని బహుళం అని అంటారు. అంటే నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధము. నిత్యం, నిషేధం, వైకల్పికం చెప్పుకున్నాం కదా, ఇలా అలాగే అన్య విధంగా, వేరే విధంగా, అన్య అంటే వేరే అని, అలా వేరే విధంగా జరగడాన్ని బహుళం అంటాం. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మనం ఆల్రెడీ ఇవన్నీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. సంధి బహుళం దగ్గర మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం అనమాట. కానీ ఇక్కడ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటారు అనేసి, సో వాళ్ళకు కూడా క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్తున్నాను. చూడండి, రామ ప్లస్ అయ్య, రామయ్య, ఇది నిత్యం. దూత ప్లస్ ఇతడు, దూత ఇతడు, ఇది నిషేధం, సంధి జరగల. దూత ఇతడు అని రావాల్సింది దూత ఇతడు అని వచ్చింది, యకారం వచ్చింది ఇక్కడ. సో ఇది నిషేధం, సంధి జరగల అక్కడ. ఇంకా ఇప్పుడు వైకల్పికం అంటే జరిగే విధం జరగని విధం 2 రావాలి కదా వైకల్పికానికి. సో మేన ప్లస్ అల్లుడు, మేనల్లుడు, మేనయల్లుడు, అంటే నిత్యంగా నిషేధంగా జరగడం వైకల్పికం. ఇంకా అన్య విధం. అన్య విధం అంటే ఒక ప్లస్ ఒక, ఒకనొక, అంటే ఇది వేరే విధంగా జరగడం అనేసి. నిత్యము, నిషేధము, బహుళం ఇవన్నీ కాకుండా వేరే విధంగా జరగడాన్ని అన్య విధం అంటాం. ఇలా జరిగితే దీన్ని బహుళం అంటాం. ఓకేనా? ఇప్పుడు ఆగమం. ఆగమం అంటే ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వలె వచ్చి చేరడం. మిత్రుని వలె వచ్చి చేరితే ఆగమం. శత్రువు వలె ఉన్న వర్ణాన్ని తొలగించి వేరొక వర్ణం వచ్చి చేరితే శత్రువులాగా, అది ఆదేశం. శత్రువు ఎప్పుడు మనకి ఆదేశాలు ఇస్తాడు, అలా గుర్తుపెట్టుకోండి. మనకు ఆదేశాలు ఇచ్చే వాళ్ళని మనం శత్రువులాగా ఫీల్ అవుతాం. ఓకే, ఆదేశం అంటే శత్రువులాగా వర్ణం వచ్చి చేరడం, ఉన్న వర్ణాన్ని తొలగించి వచ్చి చేరితే అది ఆదేశం. ఉన్నదాన్ని అదనంగా వచ్చి చేరితే మిత్రుడిలాగా అది ఆగమం. ఆదేశం గుర్తుంటే ఆగమం ఆటోమేటిక్గా గుర్తుండేది. ఓకేనా? శత్రువు, ఆదేశం. శత్రువు మనకి ఏం చేస్తుంది, ఆదేశాలు ఇస్తారు, అలా గుర్తుపెట్టుకోండి. నీకు ఎగ్జాంపుల్ చూస్తే పండు ప్లస్ ఆకు, పండుటాకు, దీనికి ట్ అనేది టకారం అనేది పరమయ్యి ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని దేన్ని తొలగించకుండా ఎక్స్ట్రాగా ఈ అనేది యాడ్ అయ్యి పండుటాకు అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, తల్లి ప్లస్ తండ్రి, తల్లి తండ్రి అనుకో, ఇక్కడ వేరొక వర్ణం వచ్చి చేరుతుంది ఉన్నదాన్ని తొలగించి. ఇక్కడ తా అనే దాన్ని తొలగించేసి తా, యాక్చువల్గా తల్లిదండ్రులు కదా, తల్లిదండ్రులు కాస్త పోయి తాని తొలగించేసి దా వచ్చేసింది, తల్లిదండ్రులు అయింది అప్పుడు. సో ఇలా తొలగించి రావడాన్ని ఆదేశం అంటాం. ఇంకా ఆమ్రేడితం. ఆమ్రేడితం అంటే ఒక పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే రెండవ పదానికి ఆమ్రేడితం అని పేరు. ఈ ఆమ్రేడిత సంధి గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అయ్యో ప్లస్ అయ్యో, అయ్యయ్యో, ఇందులో ఈ 2వ పదం ఉండిద్ది చూడండి, ఈ 2వ పదానికే పరపదం అంటాం దీన్ని. ఈ పరపదంకే ఆమ్రేడితం అని పేరు. ఓకేనా? నెక్స్ట్ ద్విత్వం.
ద్విత్వం అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక హల్లుకు అదే హల్లు వస్తే అది ద్విత్వం, మాకి మా ఒత్తు. సంయుక్తం అంటే ఒక హల్లుకు వేరే హల్లు వస్తే అది సంయుక్తం, ఇక్కడ సాకి వా ఒత్తు. ఇంకా తర్వాత సంశ్లేష. సంశ్లేష అంటే చూడండి, సంధి జరుగునప్పుడు మొదటి పదం చివర హల్లు ఉంటుంది, ఆ హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడం. చూడండి, పూచెను ప్లస్ గలువలు ఉందనుకోండి, మొదటి పదంలో చివరి హల్లు, ఈ పదంలో మొదటి హల్లు అనేది రెండవ పదంలో మొదటి హల్లుతో కలిసి పూచెన్ గలువలు అయ్యింది. నా అనేది గాతో కలిసి పూచెన్ గల్వలు అనేది ఏర్పడింది అనమాట. సో దీన్ని సంశ్లేష అని అంటాం. ఇంకా ధృతం, నకారానికి ధృతం అని పేరు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నకారానికే ధృతం అని పేరు అని ప్రీవియస్ క్లాసెస్లో వచ్చింది, మనం చెప్పుకున్నాం అక్కడ కూడా. యాక్చువల్గా ధృతము అంటే, సామాన్యంగా ధృతము అంటే 4 రూపాలలో ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, మనం అక్కడ జస్ట్ నకారాన్ని ధృతం అనేది మాత్రమే చెప్పుకున్నాం, ఈ ధృతం 4 రూపాల్లో ఉంటుందని మనం చెప్పుకోవాలి. అది ఇక్కడ వచ్చింది, కొంచెం అబ్జర్వ్ చేయండి మీరు. ధృతం అంటే 4 రూపాల్లో ఉంటుంది. ఏంది? 0, అర 0, ను అనే 4 రూపాలలో కనిపిస్తుంది ధృతం. ఓకేనా? ఉదాహరణకి తోచెన్, తోచెన్లో అన్న ఉంది చూడు, దీన్ని, ఈ నకారాన్ని ధృతము అంటాం. ఇంకా ధృత ప్రకృతికం ఉంది, ధృతం వేరు ధృత ప్రకృతికం వేరు. ధృత ప్రకృతికం అంటే ధృతాన్ని చివర కలిగిన పదాన్ని ధృత ప్రకృతికం అంటాం. ఇప్పుడు ఈ పదంలో ఉన్న చివరి అక్షరాన్నేమో, ఈ చివరి నకారాన్నేమో ధృతం అంటాం. ఈ మొత్తం పదాన్ని ఏమో ధృత ప్రకృతికం అంటాం. ఓకేనా? అది ధృతానికి ధృత ప్రకృతికానికి తేడా. నెక్స్ట్ త్రికము. త్రికము అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం, ఆ ఈ ఏలని, ఈ సర్వనామాలని త్రికాలు అంటాం. 2 ఆ 2 ఈ 2 ఏ, ఆ ఈ ఏ, వీటిని సర్వనామాలు, ఈ సర్వనామాలని త్రికాలు అంటాం. ఉదాహరణకి ఆ కాలము, ఈ కన్య, ఏ విధంగా, ఇలా. ఓకేనా? తర్వాత విభక్తి. విభక్తి అంటే పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది. రెండు పదాల మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే దాని గురించి తెలిపేదే విభక్తి. ఈ విభక్తి ప్రత్యయాల గురించి మన 7th క్లాస్లో క్లియర్గా వచ్చింది. ఏ విభక్తి ప్రత్యయాన్ని, ఇప్పటి వరకు మనకి ఏంటి విభక్తి ప్రత్యయాలు తెలుసు, డుములు కాడ నుంచి సంబోధన ప్రథమ విభక్తి దాకా అన్నీ తెలుసు మనకి. కానీ ఆ డుమువులని కానీ, ఆ విభక్తి ప్రత్యయాలని కానీ దేన్ని ఎక్కడ యూజ్ చేస్తాం అనే దాని గురించి మనకి 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో అదంతా మనం క్లియర్గా చూసేసుకున్నాం. పదాల మధ్య సంబంధాన్ని తెలిపేది ఏంటి అంటే విభక్తి. ఉదాహరణ ఏంటంటే, భూతదయ కంటే మించిన ధర్మం లేదు, భూతదయ మించిన, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది ఈ కంటే, వలనన్ కంటెన్ పట్టి, పంచమి విభక్తి, దీన్ని విభక్తి అంటాం. ఓకే? ఇంకా పూర్వపదం, ఉత్తర పదం లేదా పరపదం. పూర్వ పదం అంటే తెలుసు, ఉత్తర పదం లేదా పరపదం అని కూడా అంటాం దీన్ని. ఈ రెండింటి గురించి మనకు తెలుసు. ఇప్పుడు సమాసంలో అర్థవంతమైన 2 పదాల్లో మొదటి పదమేమో పూర్వపదం, రెండవ పదమేమో పరపదం. దేవ ప్లస్ ఆలయం ఉంది, ఇది పూర్వపదం, ఇది పరపదం. దేవ అనేది పూర్వ, ఆలయం అనేది పరపదం. రాజ ఇంద్రుడిలో రాజ అనేది పూర్వపదం, ఇంద్రుడు అనేది పరపదం లేదా ఉత్తర పదం. ఓకేనా? ఇంకా విగ్రహవాక్యం. విగ్రహవాక్యం గురించి మొన్న క్లాస్లోనే చెప్పుకున్నాం. విభక్తులతో కలిసి ఉండే సమాసాన్ని వివరించి చెప్పేదే విగ్రహవాక్యం. విభక్తులు ఖచ్చితంగా విభక్తితో కలిసి ఉండే సమాసాన్ని వివరించి చెప్పేదే విగ్రహవాక్యం అంటాం. రాజు యొక్క భవనం, కిన్ కున్ యొక్క లోన్ లోపల అని షష్ఠీ విభక్తి. సో ఈ విభక్తి కలిగి ఉన్నది షష్ఠీ తత్పురుష సమాసం. ఏ విభక్తినైతే కలిగి ఉండిద్దో అది ఆ విభక్తి యొక్క సమాసంగా వస్తుంది. ఇక్కడ యొక్క అనేది షష్ఠీ విభక్తి కాబట్టి షష్ఠీ విభక్తి సమాసాన్ని కలిగి ఉంది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం అని అంటాం. సో ఇప్పుడు విగ్రహవాక్యం గురించి కూడా చూసేసాం. ఇక్కడ సమాసం గురించి వివరించేదని వచ్చింది కదా, ఇప్పుడు ఆ సమాసం అంటే ఏందో చూద్దాం. చూడండి, సమాసం అంటే అర్థవంతమైన 2 పదాల కలయిక. అర్థవంతమైన 2 పదాల కలయికనే సమాసం అంటాం. ఉదాహరణకి గ్రంథాలయం. మీరు చూస్తే గ్రంథము, ఆలయము అని 2 పదాలు ఉన్నాయి. ఆ 2 పదాల అర్థవంతమైన 2 పదాల కలయికతో ఏర్పడిందే గ్రంథాలయం అనేది ఇదొక సమాసం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కర్త. కర్త అంటే క్రియకు గల ఆధారాన్ని తెలిపే పదం. అంటే ఇప్పుడు ఆ క్రియ ఉంది కదా, చేసే పని, క్రియ అంటే ఆ పనిని ఎవరు చేస్తున్నారు, ఆ పనికి ఆధారమైన వాడు ఎవరు అనేది కర్త. ఓకేనా? ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు ఎవరు అనేది కర్మ.
ఓకే, అక్కడ జరిగే పనిని క్రియ అయితే క్రియని బేస్ చేసుకొని ఆ క్రియని ఎవరు చేస్తున్నారు అనేది కర్త. ఆ చేసిన ఈ పని యొక్క ఫలితాన్ని, ఈ క్రియ యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు అనేది కర్మ. ఓకేనా? రాముడు పండ్లు తిన్నాడు అనేది క్రియ అయితే ఎవరు తిన్నది? రాముడు. సో రాముడు కర్త అయింది. ఓకేనా? చూడండి, హనుమంతుడు సముద్రమును దాటెను. ఓకే, దీంట్లో ఇప్పుడు కర్మ అంటే ఏంది? ఆ క్రియ యొక్క ఫలితాన్ని అనుభవించేది. మనం ఆల్రెడీ కర్మకి ఇంకొకటి కూడా చెప్పుకున్నాం, ఏమని? ఎవరిని, వేనిని, దేనిని అని క్వశ్చన్ చేస్తే వచ్చేదే కర్మ అని. ఎవరు అని క్వశ్చన్ చేస్తే వచ్చేది కర్త, ఎవరిని, దేనిని, వేనిని అని క్వశ్చన్ చేస్తే వచ్చేది కర్మ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ హనుమంతుడు, ఎవరు అంటే హనుమంతుడు దేని దాటాడు? సముద్రాన్ని దాటాడు. సో అది కర్మ. ఓకే, ఇంక ఇప్పుడు కర్మ వచ్చింది. ఆ కర్మని బేస్ చేసుకొని సకర్మకం, అకర్మకం అని రెండు ఉన్నాయి. అవేందో చూద్దాం. కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా అది సకర్మకం. కర్మ ఉన్నా అలాగే క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా అది సకర్మకం. కర్మ ఉంటే అది సకర్మకం, కర్మ లేకపోతే అది అకర్మకం. అదండి, కైకేయి 2 వరములను కోరెను. ఎవరు కోరింది? కైకేయి. కైకేయి అనేది కర్త. ఏమి కోరింది? వేటిని కోరింది? దేనిని కోరింది? 2 వరాలని కోరింది. సో కర్మ ఉంది. క్వశ్చన్ చేస్తున్నాయి, ఎవరిని, దేనిని, వేనిని అని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇది సకర్మకం. ఇంక ఇప్పుడు దశరథుని మంత్రి సుమంత్రుడు. ఎవరు? దశరథు. ఎవరిని, దేనిని, వేనిని? ఆన్సర్ రావట్లా. సో ఇది అకర్మకం. ఓకేనా? నెక్స్ట్ క్రియ అంటే చేసే పనిని తెలిపేది. ఓకే, ఇక్కడ చేరేను అనేది ఏ పని అయినా సరే అది క్రియ, అది మనకు తెలిసిందే. క్రియలో 2 ఉన్నాయి మళ్ళీ క్రియని బేస్ చేసుకొని, సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే పూర్తి భావాన్ని ఇచ్చేది. ఆ క్రియ భావాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ, భావాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ. చూడండి, కౌసల్య దాన ధర్మములు చేసింది, కంప్లీట్ అయిపోయింది, పూర్తి భావాన్ని ఇస్తుంది, ఇది సమాపక క్రియ. సుమిత్ర రాముని తండ్రిలాగా భావించమని చెప్పి వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వస్తుంది. అట్టా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అది అసమాపక క్రియ. ఓకేనా? ఇంకా సమాపక క్రియ, అసమాపక క్రియ అయిపోయినాయి. తర్వాత వాక్యం అంటే ఏందో ఇచ్చాడు చూడండి. కర్త, కర్మ, క్రియలను కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇస్తే, ఇక్కడ చెప్పుకున్నాం కర్త, కర్మ, క్రియ ఈ 3 కలిగి సంపూర్ణ అర్థం ఇస్తే అది వాక్యం. ఓకేనా? శబరి పండ్లను పెట్టింది. శబరి కర్త, పండ్లను కర్మ, పెట్టింది క్రియ. ఇట్లా కర్త, కర్మ, క్రియలతోటి పూర్తి అర్థాన్ని ఇస్తే అది వాక్యం. వాక్యంలో మళ్ళీ సామాన్య వాక్యం. సామాన్య వాక్యం అంటే సమాపక క్రియతో పూర్తయ్యే వాక్యం. అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని, సమాపక క్రియ కలిగిన వాక్యాన్ని సామాన్య వాక్యం అంటాం. రవి పరుగు పెట్టాడు, పూర్తి అర్థం ఇస్తుంది కాబట్టి ఇది సామాన్య వాక్యం. ఇంక ఇప్పుడు సందులు ఇచ్చారు చూడండి. ఉత్వ సంధి, ఇత్వ సంధి, అత్వ సంధి, ఎడాగమ సంధి, ఇవి సంధి సూత్రాలు ఇచ్చాడు. సంధి సూత్రాలు గుర్తుపెట్టుకోండి బాగా, మనందరికీ తెలిసివి. ఒకసారి చూడండి. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యంగా నగును. చూడండి, ఇవన్నీ మనకు తెలుసు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? ఉత్వ సంధి, సంధి నిత్యము. ఇత్వ సంధి వైకల్పికము. అత్వ సంధి బహుళము. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఉత్వ సంధి ఎల్లప్పుడూ నిత్యంగా జరుగుతూ ఉంటుంది. భీముడు ప్లస్ ఇతడు, భీముడితడు, ఇది ఉత్వ సంధి. నెక్స్ట్ ఇత్వ సంధి. ఏం యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది. అంటే ఇత్వ సంధి వైకల్పికం అంటే 2 సంధి జరిగే సందర్భం, జరగని సందర్భం 2 ఉంటాయి అన్నమాట వైకల్పికం అంటే. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏం యాదులు. ఏం యాదులు అంటే ఏమి, మరి, అది, ఇది, వీటిని ఏం యాదులు అంటాం. ఏమి, మరి, అది, ఇది, వీటిని ఏం యాదులు అంటాం అనమాట. ఓకేనా? ఈ ఏం యాదుల యొక్క ఇత్తునకు, ఏమి మీలో ప్లస్ ఈ ఇత్తునకు, ఈ కారానికి సంధి వైకల్పికంగా వస్తుంది. అంటే సంధి జరిగే సందర్భము, జరగని సందర్భము 2 వస్తాయి అని చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ అత్వ సంధి. అత్తునకు సంధి బహుళముగా నగును. ఇక్కడ అత్తు అంటే హ్రస్వ అకారం. హ్రస్వ అకారం ఉండిద్ది కదా, దీన్ని అత్తు అంటాం. ఈ అకారానికి సంధి అనేది బహుళంగా జరుగుతుంది. బహుళంగా అంటే చెప్పుకున్నాం, సంధి జరగని అంటే నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధము, ఇలా జరగడాన్ని బహుళం అంటాం. సో ఈ అత్వ సంధి అనేది 4 రూపాల్లో జరిగిద్ది అనేసి ఇది సంధి సూత్రం. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్గా మనం ఆల్రెడీ ఏడే చూసుకున్నాం చూడండి, సంధి బహుళానికి జరిగే ఎగ్జాంపుల్స్ అన్ని. సో ఇవన్నీ అక్కడ వర్తిస్తాయి అనమాట. ఓకేనా? ఇంకా ఆ తర్వాత ఎడాగమ సంధి.
సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరంబునకు ఎడాగమంబగు. ఇది సంధి సూత్రం. మనం సంధి సూత్రాలు గుర్తుపెట్టుకోవడం కూడా మనకి ఇంపార్టెంటే. ఓకేనా? ఇక్కడ సంధి లేని చోట స్వరంబు కంటే, ఇక్కడ మేన ప్లస్ అల్లుడు, మేన్ అల్లుడు అని రాకుండా మేన ఎల్లుడు అని వస్తుంది. ఇలాంటి టైంలో ఇక్కడ సంధి జరగనప్పుడు దాని పరస్వరానికి, పరంబైన స్వరానికి అంటే దాని తర్వాత, పరస్వరం అంటే ఉత్తర స్వరం తర్వాత స్వరం అని చెప్పుకున్నాం. ఈ పరస్వరానికి ఎడాగమం, ఎడాగమం అంటే ఇయ్యు, యా కాదు, పూర్తిగా యా రాదు, ఇయ్యి అని ఇకారం ఇట్లా వస్తుంది. ఇది దానికి పరమయ్యి, ఈ పరస్వరానికి పరమయ్యి ఇయ్య ప్లస్ ఆ యా అనేది వచ్చింది. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లస్ ఆ యా వచ్చి మేనయల్లుడు అని సంధి జరిగింది ఇక్కడ. సో ఇలా సంధి జరగడాన్ని ఎడాగమ సంధి అని అంటాం. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరానికి ఎడాగమం అవుతుంది అనేది ఎడాగమ సంధి సూత్రం. నెక్స్ట్ గసడ దవాదేశ సంధి. గసడ దవాదేశ సంధి మనకి రీసెంట్గా క్లాసెస్లోనే వచ్చింది. ఇదంతా ఎడాగమము, గసడ దవాదేశ, సరళాదేశ ఇవన్నీ వచ్చినాయి మనకి. ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళంబుగా నగు. ప్రథమ మీది పరుషములు అంటే ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏంటి? డు, ము, వు, లు. ఇవి యాక్చువల్గా ఇక్కడ చెప్పాలి ఇదంతా క్లియర్గా అనే ఉద్దేశంతో అక్కడ జస్ట్ సంధి సూత్రము ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పుకుంటా వెళ్ళాను. ఇక్కడ క్లియర్గా చెప్తాము అనేసి, అందుకే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఎక్కడ ఏ డౌట్ రాకుండా. ప్రథమ మీది పరుషాలు కంటే ప్రథమా విభక్తి పరుషాలకు. పరుషాలు అంటే ఏంటి? కచ్చట తపలు. మనం గ్రామర్ పార్ట్లో 6th క్లాస్ 3rd లెసన్ దగ్గర మనకి గ్రామర్ వచ్చింది. అక్కడ పార్ట్ 1 పార్ట్ 2లో క్లియర్గా చెప్పాం. పరుషాలు అంటే ఏంటి? కచ్చట తపలు. కచట తప, ఏది కనిపించట్లేదు కదా ఇక్కడ. ఈ కచట తపలని పరుషాలు అని అంటాం. ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏంటి? డుమువులు. సో ఈ ప్రథమా విభక్తి ప్రత్యయాలకు పరుషములకు, ఈ ప్రథమా విభక్తి ప్రత్యయాల యొక్క పరుషాలకి, ఇప్పుడు వాడు ప్లస్ కొట్టే అని చూడండి. వాడు ఇది ప్రథమా విభక్తి ప్రత్యయం, కొట్టే ఇది కచట తప పరుషము. వీటికి గసడ దవలు బహుళంగా వస్తాయి. సంధి జరిగినప్పుడు వాటిని సంధి కలిసేటప్పుడు ఎలా వస్తాయి అంటే కచట తపలకి వరుసగా గసడ దవలు వస్తాయి. కాకి గ, స, డ, ద, వ, ఇట్లా వరుసగా ఈ కచట తపలకి గసడ దవలు రావడాన్ని గసడ దవాదేశ సంధి అంటాం. వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టే, వాడు కొట్టే కాస్త వాడు గొట్టే వచ్చింది, కాకి గా పరమైంది. దీన్ని గసడ దవాదేశ సంధి అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ సరళాదేశ సంధి. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. ధృత ప్రకృతికము అంటే చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఏమని? ధృతాన్ని చివర కలిగిన పదం. ధృతము అంటే నకారము, ఈ నకారం మొత్తాన్ని కలిగిన పదాన్ని ధృత ప్రకృతికము అంటారు అని చెప్పుకున్నాం. ఈ ధృత ప్రకృతికము మీది పరుషాలు, పరుషాలు అంటే కచట తపలు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఈ కచట తపలకు సరళములు వస్తాయి. సరళములు అంటే ఏంటి? గజడ దబలు, గజడ దబ, ఇవి గసడ దవలు, ఇవి గజడ దబలు. కచట తపలు పరుషాలు, గజడ దబలు సరళాలు. ఓకే, ఈ సరళాలు రావడాన్ని సరళాదేశ సంధి అని అంటాం. పూచన్ ప్లస్ కలువలు, కా బదులు గా వచ్చి పూచను గలువలు అయింది. ఓకే, ఇది సరళాదేశ సంధి. సరేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పొడుపు కథలు. పొడుపు కథలు కూడా మనకి మన సిలబస్లో ఉన్నాయి అన్నమాట. ఇవి వీటి నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి మనకి. చూడండి, నెక్స్ట్ పొడుపు కథల్లో పున్నమికి పూత, అమావాస్యకి ఆరగింపు. ఆన్సర్ ఏంటంటే తేనె పట్టు. పౌర్ణమికి మొత్తం అంతా పూత పెట్టింది, అమావాస్య టైంకి మొత్తం తినేసి తొట్టె వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. అది ఊరంతటికి ఒకటే దుప్పటి, ఆకాశం. యాక్చువల్గా ఇవి చెప్పేసి అంటే ఇవి నార్మల్గా మనం చదువుకుంటే మనకి అర్థమైపోతాయి కదా. సో దీని దగ్గర ఎక్కువ ల్యాగ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో జస్ట్ మీకు పీడిఎఫ్లో ఇచ్చేస్తాను, దీన్ని మీరు పీడిఎఫ్లో చూసేసుకోండి. ఇది నేను చెప్పినా మీరు చదువుకున్న అదే ఉండిద్ది కాబట్టి దీని దగ్గర ఎందుకు టైం ల్యాగ్ చేయడం, టైం వేస్ట్ చేయడం అని నాకు అనిపిస్తుంది. ఓకేనా? నేను ఇంకా దీని తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోతానండి. తొలి తెలుగు రచనలు. ఇది ఈ బాక్స్ అనేది, ఈ బాక్స్ కానీ ముఖ్యమైన దినోత్సవాలు కానీ మనకి ఇదైతే మెయిన్ లిటరేచర్ పార్ట్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మీరు కంఠస్థం చేస్తారో ఎలా అయితేనేమి దీన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవడానికి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.
ఓకేనా, ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ తొలి జ్ఞానపీఠ పురస్కారాలు, తొలి తెలుగు రచనలు, ముఖ్యమైన దినోత్సవాలు ఇందులో మనకి ఇచ్చినవి మనకి ఇంపార్టెంట్ అండి. ఇవి ఒకసారి చూడండి. తొలి తెలుగు ఇతిహాసం, మన తొలి తెలుగు ఇతిహాసం ఏంటి అంటే ఆంధ్ర మహాభారతం. తొలి తెలుగు ఇతిహాసం, ఇది తెలుగులో రాయబడిన తొలి ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పడం అనమాట. సో ఇది రాసింది ఎవరు అంటే నన్నయ్య తిక్కన ఎర్రన. యాక్చువల్గా మన తొలి తెలుగు అంటే రామాయణం చెప్తాం. రామాయణం అనేది తెలుగులో రాయబడింది కాదు, సంస్కృతంలో రాయబడింది. రామాయణం కూడా ఇతిహాసమే, అది కూడా సంస్కృతంలో రాయబడింది అనమాట. సో అందువల్ల అది కాదు. తొలి తెలుగు ఇతిహాసం అంటే మహాభారతమే వస్తుంది, ఆంధ్ర మహాభారతం. రాసింది ఎవరు అంటే నన్నయ్య తిక్కన ఎర్రన. ఇంకా తొలి తెలుగు రామాయణం వచ్చేసరికి, ఇప్పుడు తెలుగు రామాయణానికి వస్తే ఫస్ట్ తెలుగులో రాసింది ఎవరు అంటే రామాయణాన్ని రంగనాథ రామాయణం, గోన బుద్ధారెడ్డి. రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ తొలి తెలుగు శతకం. తొలి తెలుగు శతకం ఏంటి అంటే వృషాధిప శతకం. ఇవన్నీ తొలి తెలుగుకి సంబంధించిన. ఇతిహాసం అయితే ఆంధ్ర మహాభారతం, తొలి తెలుగు రామాయణం అయితే రంగనాథ రామాయణం, గోన బుద్ధారెడ్డి అయితే నన్నయ్య తిక్కన ఎర్రన. తొలి తెలుగు శతకం అయితే వృషాధిప శతకం, పాల్కురికి సోమనాథుడు. వృషాధిప పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ తొలి తెలుగు పురాణం వచ్చేసి మార్కండేయ పురాణం మారణ. మార్కండేయ పురాణం మారణ అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రబంధం వరకు వస్తే తొలి తెలుగు ప్రబంధంలోకి వస్తే మను చరిత్ర. ఇది ప్రబంధం, అల్లసాని పెద్దన గారు రాశారు దీన్ని. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం. ఇది కందుకూరి రుద్రకవి రాశారు. సుగ్రీవ విజయం తొలి తెలుగు యక్షగానం ఇది. ఇంకా తొలి తెలుగు అచ్చు తెలుగు కావ్యం. అచ్చ తెలుగు కావ్యం ఏంటి అంటే యయాతి చరిత్ర, పొన్నగంటి తెలగనార్యుడు. ఎవరు? యయాతి చరిత్ర తొలి తెలుగులో అచ్చ తెలుగు కావ్యం. మనం అక్కడ గ్రామర్ పార్ట్ చెప్పుకునేటప్పుడు అచ్చ తెలుగు అక్షరాలకు సంబంధించి, అలాగే ఇప్పుడున్న తెలుగు భాషకు సంబంధించి చెప్పుకున్నాం. సో ఆ అచ్చ తెలుగు అక్షరాలతో కూడిన ఆ కావ్యం యయాతి చరిత్ర, పొన్నగంటి తెలగనార్యుడు. తొలి తెలుగు నాటకం వచ్చేసరికి మంజరీ మధుకరీయం తొలి తెలుగు నాటకం, కోరాడ రామచంద్ర శాస్త్రి. ఓకే. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రం. ఫస్ట్ తెలుగులో రాయబడిన నవల ఎవరు రాశారంటే కందుకూరి వీరేశలింగం గారు. అప్పటి వరకు ఎవరు తెలుగులో నవల రాయల. ఫస్ట్ తెలుగు నవల, తొలి తెలుగు నవల ఏంటంటే రాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం గారిది. ఇది మనకి లెసన్లలో కూడా వచ్చింది. సమయస్ఫూర్తి దగ్గర కూడా మనం చెప్పుకున్న రాజశేఖర చరిత్ర ఆయన కందుకూరి వీరేశలింగం గారికి సంబంధించిన రచనల్లో చెప్పుకున్నాం మనం. ఇంకా తొలి తెలుగు కథానిక దిద్దుబాటు, మనందరికి మ్యాక్సిమం అందరికీ తెలిసిందే దిద్దుబాటు. తొలి తెలుగు కథానిక గురచాడ వెంకట అప్పారావు గారు అనేసి. ఆ తర్వాత తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీయాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి. కాశీయాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి. ఇది మన తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంది. 8th క్లాస్లో మనం చెప్పుకోబోయే 8th క్లాస్లో ఇది వస్తుంది. ఏనుగుల వీరాస్వామిది కాశీయాత్రా చరిత్ర అనేసి 1830 సంథింగ్ ఎప్పుడో అనుకుంటా వచ్చింది. ఇది ప్రాపర్గా గుర్తులేదు నాకు అది. ఓకేనా. ఏనుగుల వీరాస్వామి కాశీయాత్రా చరిత్ర. ఇంకా తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు, దీని గురించి మనం చెప్పుకున్నాం. జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల గురించి నేను ఆల్రెడీ చెప్పాను. రావూరి భరద్వాజ గారి దగ్గర పాకుట్రాళ్ళు చెప్పేటప్పుడు ఆయనకి ఫస్ట్ జ్ఞానపీఠ పురస్కారం వస్తుంది. తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందిన వాళ్ళు ముగ్గురు, విశ్వనాథ సత్యనారాయణ, సినారే, రావూరి భరద్వాజ అనేసి. ఈయనకి 1970లో శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి, అలాగే సినారే గారికి 1988లో విశ్వంబరాకి, రావూరి భరద్వాజ గారికి 2012లో పాకుట్రాళ్ళకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది అని. తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందిన వాళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురే అండి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకా ముఖ్యమైన దినోత్సవాల దగ్గరకు వస్తే మన టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన దినోత్సవాలు ఇవి. సో ఇవి మనకి జీకే పరంగా అడిగినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాబట్టి చూడండి దీన్ని, ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంటే. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఫెబ్ 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఫెబ్ 28 జాతీయ సైన్స్ దినోత్సవం, జాతీయ సైన్స్ డే. ఈ ఫెబ్ 28 మనము లాస్ట్ క్లాస్లో ఎవరో బర్త్డే అని చెప్పుకున్నాం. ఉమర్ అలీషా గారి బర్త్డే ఫిబ్రవరి 28 అనేసి. సో ఆయన పుట్టినరోజు రోజే జాతీయ సైన్స్ దినోత్సవం కూడా, అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఫెబ్ 28 జాతీయ సైన్స్ దినం. ఫెబ్ 21 ప్రపంచ మాతృభాషా దినం. ఇంకా ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం. ఇది కందుకూరి వీరేశలింగం గారి జయంతి. ఆయన పుట్టినరోజు ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం అనమాట, కందుకూరి వీరేశలింగం గారి. ఇంకా ఏప్రిల్ 23 వచ్చేసి ప్రపంచ పుస్తక దినోత్సవం. ఈ పుస్తకాలు కనిపెట్టింది అప్పుడే. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ 23. ఇంక ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం. ఏప్రిల్లో 3 వచ్చాయి, 16, 23, 30. నాటక రంగము, పుస్తకము, బాల కార్మికులు. ఇంకా
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది మనందరికీ తెలుసు మ్యాక్సిమం. ఇంకా ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం. మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు అనమాట. ఇది మన ఇంగ్లీష్లో కూడా వచ్చింది. లోయర్ సెక్షన్లో మేజర్ ధ్యాన్ చంద్ అని ఇంగ్లీష్లో వస్తుంది, అక్కడ వస్తుంది. ఇంకా ఆగస్టు 29 ఇంకొకటి కూడా ఉంది, తెలుగు భాషా దినోత్సవం. గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి. ఆగస్టు 29 క్రీడా దినోత్సవం, అలాగే తెలుగు భాషా దినోత్సవం కూడా. గిడుగు వెంకట రామ్మూర్తి గారు తెలుగుని వ్యాప్తి చేయడానికి ఎక్కువ కృషి చేశారనమాట ఈయన. సో అందుకని తెలుగు భాష కోసం ఈయన ఎక్కువ కృషి చేశారు కాబట్టి ఈయన పుట్టినరోజుని, ఈయన జన్మించిన రోజుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఇంకా సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి, ఇది మనందరికీ తెలిసిందే. నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 14 ఏమో బాలల దినోత్సవం, జవహర్లాల్ నెహ్రూ జయంతి. నవంబర్ 7 ఏమో బాలల సంరక్షణ దినోత్సవం, కరెక్ట్గా వారం రోజుల ముందు. నవంబర్ 14 బాలల దినోత్సవానికి వారం రోజుల ముందు బాలల్ని సంరక్షించి ఆ వారం రోజుల తర్వాత బాలలకి దినోత్సవం చేసిండ్రు. ఓకేనా. ఇంకా నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20. ఈ బిట్టు టెట్టులో మాకు తగిలినట్టు గుర్తు నాకు. నెక్స్ట్ డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం, శ్రీనివాస రామానుజన్ జయంతి. ఇది మనందరికీ తెలిసిందే. ఈ బాలల దినోత్సవము, రామానుజన్ జయంతి, సైన్స్ డే, మ్యాథ్స్ డే, సైన్స్ డే, ఇవన్నీ మనకు తెలిసిందే. ఇంకా వీటిల్లో కొన్ని మనం ఫస్ట్ టైం చూస్తున్న వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్, అసలు మిస్ చేసుకోవద్దండి. దీని తర్వాత చూసుకుంటే ప్రాథమిక విజ్ఞానం అని చెప్పేసి ఇచ్చాడు. చూడండి, టెక్స్ట్ బుక్ వెనకాల ఇవి కూడా ఇంపార్టెంటేనా అంటే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న అట్ట దాకా మనకి ఇంపార్టెంటే. ఎక్కడి నుంచి ఇచ్చినా మనం క్వశ్చన్ చేయడానికి లేదు, ప్రతిదీ మనం నేర్చుకోవాల్సిందే. త్రికరణములు అంటే 3: మనసు, వాక్కు, కర్మ. మనస, వాచ, కర్మణ అంటాం. సో మనసు అంటే మనసు, వాచ అంటే వాక్కు, కర్మ అంటే ఆలోచనల్లోనూ, మాటల్లోనూ, చేతల్లోనూ, మూడిటిల్లోనూ శుద్ధి ఉండాలని. ఇవి త్రికరణములు, ఈ 3. నెక్స్ట్ చతుర్వేదాలు. అంటే 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 మనకి తెలిసినయే. ఇంకా వేదాలు 4, వేదాంగాలు 6 అని ఒక చోట చెప్పుకున్నాం మనం. ఎక్కడ? వేద విద్య దగ్గర, పిఐలో వేద విద్య దగ్గర వేదాలు 4, వేదాంగాలు 6 అని చెప్పుకున్నాం. అవి శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. ఈ 6 అనేవి వేదాంగాలు. వేదాంగాలు వచ్చేసాయి. ఇంకా పంచమాతృమూర్తులు. పంచ అంటే 5, 5 మాతృమూర్తులు. అంటే వీళ్ళని మనం తల్లిలాగా భావించాలి, మన అమ్మనే కాదు. వాళ్ళు ఎవరెవరంటే కన్న తల్లి, అన్న భార్య అంటే వదిన, అలాగే గురుని భార్య అంటే మనకి చదువు చెప్పిన గురువు యొక్క భార్య, ఆవిడని, అలాగే భార్య తల్లి అంటే అత్తగారు, ఆవిడని, రాజు యొక్క భార్యని, వీళ్ళని పంచమాతృమూర్తులు అంటాం. వీళ్ళని మనం తల్లిలాగా, మన తల్లి ఎలాగో వీళ్ళని కూడా అలాగే భావించాలి అని. నెక్స్ట్ పంచగంగలు అంటే 5. ఏవేంటి అంటే అవి గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి. వీటిని పంచగంగలు అంటాం. గంగా నది లాగా భావించేవి ఇవన్నీ. ఏంటి? గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి. వాటిలో గంగా నది ఒకటి, మిగిలిన 4 కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి. ఆ తర్వాత షట్చక్రవర్తులు అంటే షట్ అంటే 6. ఎవరెవరంటే హరిశ్చంద్రుడు, నలుడు, పురుకృత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు. హరిశ్చంద్రుడు తెలుసు, నలుడు తెలుసు, పురుకృత్సుడు, పురూరవుడు, అలాగే సగరుడు, కార్తవీర్యార్జునుడు. ఈయన్నే పరశురాముడు చంపేస్తాడు కార్తవీర్యార్జునుడిని. వీళ్ళు షట్చక్రవర్తులు. ఓకేనా. నెక్స్ట్ షడ్రుచులు మనందరికీ బాగా తెలుసు. ఉగాది దగ్గర వాటిల్లో వస్తాయి అన్ని. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. షడ్రుచులు అంటే మొత్తం 6. ఓకే. నెక్స్ట్ సప్త ఋషులు. వీళ్ళు ఋషులు, సప్త ఋషులు అంటే ఎవరెవరంటే కశ్యపుడు, అత్రి మహాముని అంటాం. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని. వీళ్ళల్లో కశ్యపుడు తెలుసు మనకి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు వీళ్ళందరూ తెలుసు. అత్రి మనకు తెలియంది కొంచెం, జమదగ్ని ఏనా, వీళ్ళు 2 కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ అష్టదిక్పాలకులు. ఈ పేరు మనం ఎక్కడ వింటామంటే అదే విష్ణుమూర్తి దగ్గర అక్కడ వైకుంఠంలో అష్టదిక్పాలకులు ఉంటారు అని మనం వింటాం, కానీ వాళ్ళ పేర్లు మనకు తెలియదు. అష్టదిక్పాలకులు అని మాత్రమే తెలుసు. పాలకులు, అష్టదిక్పాలకులు అంటే 8 దిక్కులను పాలించే వాళ్ళు. మొత్తం మనకి దిక్కులు, మూలలు అన్ని మొత్తం 8, 4 దిక్కులు, 4 మూలలు. వాటి మొత్తానికి పాలకులు అనమాట. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కరు. వాళ్ళు ఎవరెవరంటే ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు.
వీళ్ళు ఒక్కొక్క దిక్కుకి మూలకి సంబంధించి అష్ట దిక్పాలకులు అనమాట. వీళ్ళు అన్ని దిక్కులను పరిపాలించే వాళ్ళు. నెక్స్ట్ నవరత్నాలు. ఈ నవరత్నాల్లో మనకు కొన్ని తెలుసు, వజ్ర వైడూర్యాలు, రత్నాలు, ముత్యాలు అనేసి. అవన్నీ చూడండి, వజ్రం, వైడూర్యం, గోమేదికం, పుష్యరాగం, మరకతం, మాణిక్యం, నీలం, పగడం, ముత్యం. వీటిలో పగడాలు, ముత్యాలు తెలుసు, నీలం కూడా మనకు తెలుసు, ఇంకా మరకతం అని తెలుసు, వజ్రము, వైడూర్యం తెలుసు. మనకు తెలియాల్సింది ఏంటి, గోమేదికం, పుష్యరాగం. ఈ రెండే మనకి తెలియదు, మనం కొత్తగా ఇంటర్నే ఏమన్నా ఉన్నాయంటే ఈ రెండే. సో ఇవి నవరత్నాలు, అంటే 9 రత్నాలు అనమాట ఇవి. ఓకేనా, ఇంతటితో మనకి ప్రాథమిక విజ్ఞానం కూడా అయిపోయింది. చూడండి, టెక్స్ట్ బుక్ మొత్తం మనం ఎక్కడ ఏది మిస్ చేయకుండా అంత క్లియర్గా నేర్చుకున్నాం. ఈ ప్రాథమిక విజ్ఞానం కూడా మనకి ఇంపార్టెంట్ అండి, మిస్ చేయకుండా చూసుకోండి. దీని అన్నిటిని నేను PDF అనేది ప్రొవైడ్ చేస్తాను, ఇది మొత్తము. ఓకేనా, ఇంకా లాస్ట్ టెక్స్ట్ బుక్ వెనకాల ఒక చిన్నది ఉంది, దీన్ని కూడా ఎందుకు వదిలిపెట్టడం, ఇది కూడా చూసేసుకుంటే మొత్తం చదివేసామన్న ఫీలింగ్ వస్తుంది మనకి. శ్రీ విశాల మానవతా సమతా సాధనమే మా మనోరథం, భావిలోక కళ్యాణ సుస్థిర స్థాపనమే మా దృఢ శపథం. ఒక అడుగేని చెదరనీము, ఒక క్షణమేని వృధా పోనీము. శ్రీరస్తు శుభమస్తు శాంతిరస్తని దీవించు. ఇది ఎవరిది అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది. ఇది ఓకేనా, ఇది చెప్పింది, ఇది రాసింది ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఇంతటితో మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మిస్ చేసుకోకుండా మొత్తం అయితే నేర్చేసుకున్నాం. రేపటి క్లాస్లో ఇంకా 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకేనా, చూసేసారు కదా, మనమైతే ఎక్కడ మిస్ చేయకుండా టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. ఈ వ్యాకరణ విభాగాన్ని కూడా వదిలిపెట్టకుండా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి, ఓకే ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ మనకి ఇంపార్టెంట్, ఎక్కడ బిట్ పడే ఛాన్సెస్ ఉండొచ్చు అనేసి. సో అందుకని నేను దీన్ని వదిలిపెట్టకుండా దీన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఉద్దేశంలో ఎక్కడా కూడా బిట్ మిస్ అవ్వద్దు. సో ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు ఏది మిస్ చేయకుండా క్లియర్ గా చదివితే ఎక్కడికి పోద్ది, ఇంకా బిట్టు ఎక్కడికి పోదు. మరి ఎక్కడి నుంచి అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఆ ఉద్దేశంతోనే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చెప్పాలి అనుకుంటున్నాను, చెప్పేస్తున్నాను కూడా. ఇంక ఇది అయిపోయింది కదా, దీని తర్వాత మనం ఇంకా 8th క్లాస్ స్టార్ట్ చేసుకుంటున్నాం. టుమారో క్లాస్ నుంచి 8th క్లాస్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాం. 8th క్లాస్ గ్రామర్ కొంచెం హైగా ఉంటుంది, ఎక్కడ మిస్ చేయకుండా, ఎక్కడ మీరు ఏ క్లాసు మిస్ అవ్వకుండా ప్రతిదీ వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ వరకు కొంచెం నార్మల్ గానే ఉండిద్ది, లిబరల్ గానే ఉండిద్ది, వెళ్ళిపోతాం, అందరం చదివేస్తాం. సో 8th 9th కొంచెం టఫ్ లెవెల్, ఆ లెవెల్ అనేది పెరుగుతుంది. అది ఇంక్రీజ్ అయినప్పుడు మనం కూడా దాని మీద పెట్టే ఎఫర్ట్స్ కూడా ఎక్కువగానే ఉండాలి. సో నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఎవరు కూడా మిస్ అవ్వకుండా క్లియర్ గా మొత్తం వినడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా, అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ అండి. మళ్ళీ రేపటి క్లాస్లో 8th క్లాస్తో కలుస్తాను, మీ ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్.